మేము ఈరోజు కేసీఆర్ గారి 25 టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నేర్చుకుంటూ ఇంటి పార్టీ అనే ఉద్దేశంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ యొక్క సభకు హాజరు కావాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు రావడం జరుగుతాం. ఇప్పుడు టీఆర్ఎస్ కాదుగా బీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ అనేది అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా తెలంగాణ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ రైతాంగానికి ఏ రకంగా మనం ఒక దిశ చూపెట్టామో అదే రకంగా యావత్ భారతదేశంలో తెలంగాణ రైతాంగం లెక్కనే యావత్ దేశ రైతాంగాన్ని కూడా ఒక దిక్సూచిగా చూడాలనే ఉద్దేశంతో పార్టీని పేరు మార్చారు తప్ప సిద్ధాంతం మాత్రం తెలంగాణ సిద్ధాంతమే, తెలంగాణ నినాదమే టీఆర్ఎస్ జెండా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిన కానీ 2 లక్షల రుణమాఫీ చేస్తా, 2,000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు, నేను 4,000 పెన్షన్ ఇస్తా అనే విధంగా అనేక రకమైనటువంటి అమలు కానీ వాగ్దానాలు చేసి ఈ రోజు 16 నెలలు గద్దెనెక్కిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. ఈ రోజు ఈ 16 నెలల కాలంలో కూడా ఎంత వెనకబడతరు అయింది, ఎంత ఇబ్బంది అయింది. రైతాంగానికి నీళ్లు లేవు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న నీళ్లు నిలుపుకోలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదే విధంగా అనేక రకమైనటువంటి హైదరాబాద్ నగరంలో కానీ అనేక రకంగా కబ్జాలకు భూ కబ్జాలకు అన్నదమ్ములు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు దోచుకొని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం డబ్బులే ధ్యేయంగా ఢిల్లీకి సంచులు పంపించుకుంటూ ఈ రోజు మొత్తం టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాయ మాటలతోని ఈ రోజు అధ్యస్తా ఉన్నారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు వరకు కేసీఆర్ గారు బయటికి రాలేదు. ఇప్పుడు ఏదో ఉత్సవాలు కూడా జరుపుకున్నాయి, ఏదో ఇంటి ఉత్సవాలు పండగలకి జరుపుకుంటున్నారు కానీ ప్రజల గురించి పట్టించుకోలేదండి. అయితే ఇంకోటి సార్, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సరం టైం ఇస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన రోజే కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఎవరైనా కూడా మన ప్రభుత్వం వాళ్ళు ఏర్పడ్డ తర్వాత ఒక సంవత్సర కాలం వాళ్ళ పని తన చూడాలి. అప్పుడే మనకు ఒక ప్రతిపక్షం అనేది ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఎక్కగానే మన పుల్ల పెడితే మంచిది కాదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బ్రహ్మాండమైన సంవత్సరం టైం ఇచ్చిండు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిణామాలన్నీ గుర్తుంచుకొని మొత్తం రివ్యూ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులను కానీ రైతులను కానీ విద్యార్థులను కానీ అనేక రకమైనటువంటి సమస్యలను పిలుచుకొని ఏం జరుగుతా ఉంది ఈ 16 నెలల కాలం లోపల అనే ఒక విద్య మొత్తం టోటల్ గా అధ్యేసి ఈ రోజు ముందుకు వస్తా ఉన్నాడు. ఇది రావడానికి గల కారణం ఏంటంటే 25 ఒక చిన్న ప్రాంతీయ పార్టీ 2001 తెలంగాణ సాధించిన తర్వాత 25 సంవత్సరాలు ఒక ఉద్యమ పార్టీ ఏ రకంగా చేసుకోవాలనే ఒక సిల్వర్ జూబ్లీ ఉత్సవాల కోసం అది చేసుకుంటూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన టైం దాటిపోయింది. మరి ఇప్పటి నుంచి ఈ సభ తర్వాత అయినా కానీ కేసీఆర్ బయటకు వస్తాడంట, లేకుండా మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో మాట్లాడతారు. 100% కేసీఆర్ గారు బయటికి వెళ్తా అంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు పడతా ఉన్నది. వారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం యావత్ దేశం కూడా చూస్తా ఉన్నది, జాతీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు స్టేజ్ మీదకి వచ్చుడాచం వాళ్ళ లోపల వణుకుడుతా ఉన్నదనే విషయాన్ని ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అంటే ఏ రకమైన వణుకు అంటే ఇప్పుడు సభ పెట్టినంత మాత్రం ప్రభుత్వం పడిపోయింది వాయి అంటున్నారు. ప్రభుత్వం పడిపోవాలనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమే కాదు. కేసీఆర్ గారు చెప్పిన 5 సంవత్సరాలు ఉండాలి, ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను అమలుపరచాలి. వాటి మీద ప్రతి విషయంలో మేము ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉండే ప్రభుత్వాన్ని 100% ప్రభుత్వాన్ని నిలదీస్తుంటూ మేము ప్రజలకు పోయి వారి ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజలకు చేరవేరుస్తూ మేము ఒక ఉద్యమ కార్యాచరణని కూడా మళ్ళీ ముందు తీసుకుపోయే విధంగా మేము పాల్గొంటాం. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి పథకాలు కూడా కొంతమందికి అందుతున్నాయి, అందట్లేదు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. మరి ఏ ప్రభుత్వంలో పథకాలు అందినట్టు ఈ ప్రభుత్వం మరి దీని గురించి ఏం చెప్తారు సార్? 99% టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేక రకమైన హామీలను చేసింది, హామీలను నెరవేర్చింది. అందుకనే ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని గుండెలు హత్తుకొని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అనేది 60% కూడా ఇంతవరకు రుణమాఫీ కాలే. రైతు బంధుకు సంబంధించి 15,000 ఇస్తా అని 12,000 వేసిండు, అది కూడా 40% అయింది. 2,000 పెన్షన్ 4,000 ఇస్తాడు, 4,000 కూడా ఇయ్యలే. అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్తే 420 ఆ వాగ్దానాలు 6 హామీలు ఏమైపోయినాయి సార్? ప్రజలు గమనిస్తా ఉన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి కర్రగాది వాసపెట్టి జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేసే విధంగా చూస్తా ఉన్నారు. సరే, మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్త, మీరు చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? బీఆర్ఎస్ లోపాలు ఉంటాయి సార్. ప్రతి పార్టీ లోపల పరిపాలన 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కొందరు ప్రజలు
కొద్దిగా ఒక అందుకు కొద్దిగా ఇంకో ఆయన కూడా ఇవ్వాలనే చాయిస్ ప్రజల్లో ఇప్పుడు ఉంటుంది. అది తప్పేం కాదు. 100% ప్రజలు ఇచ్చిన వాటిని కంపల్సరీ ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ పక్కకు ఉంది. ఒక ప్రతిపక్ష హోదా నుంచి బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నది. అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేరు? మీరు నెరవేర్చాలి. మీరు చెప్పిన టైం ఏంది? మీరు 60 రోజులు అన్నారు, 90 రోజులు అన్నారు, 16 నెలల కాలంలో కూడా ఎందుకు మీరు అమలు చేస్తలేరు అనే ప్రతిపక్షం నుండి మేము అడుగుతా ఉన్నాం తప్ప ప్రభుత్వం కూలిపోవాలనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు. ప్రతి పార్టీకి ఒడిదొడుకలు ఉంటాయి. దాన్ని సర్దుకొని ముందుకు పోయేవాళ్ళే నాయకత్వ లక్షణాలు కలుస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో గుడిసున్న, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉచిది, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఇంకా పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడు ఉన్నది ఇక స్థానిక ఎన్నికలు కాబట్టి దీంట్లో కనీసం ఒక కార్పొరేటర్లను గెలిపించుకోవాలా, లేకుంటే గ్రామ పంచాయతీలను గెలిపించుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎక్కడ ఓడిపోతుందో, పార్టీ ఉనికి ఏడ కోల్పోతుందన్న భయంతోనే ఇది అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఇంకోటి మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే 16 నెలల కాలంలో సర్పంచ్ ఎన్నికలు దాదాపు సంవత్సరం చిల్లర దాటింది. సర్పంచ్ పదవి కాలం పూర్తయి ఇంతవరకు అధికార పార్టీ స్థానిక సంస్థలను ఎందుకు నిర్వహిస్తలేదంటే దయచేసి దాంట్లో అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే స్థానిక సంస్థల్లో కూడా డిపాజిట్ రాదు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కాబట్టి ఈ రకంగా చేస్తే తులం బంగారం ఉన్నాడు సార్. తులం బంగారం ఇచ్చిందా సార్? తులం బంగారం ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు చేసిండు. ఇంతవరకు తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్యం కూడా కరెక్ట్ వస్తలేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా స్థానిక సంస్థల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే విషయాన్ని మేము తెలియజేస్తాం.